బాలయ్య బాబు గారు తాళమేళంతో వస్తున్నారు. మన పద్మభూషణుడు వస్తున్నాడు. పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్నాము. శివ పార్వతులు వస్తున్నట్టు సతీ సమేతంగా మన పద్మభూషణుడైన బాలయ్య బాబు గారు మేళ తాళాలతో విచ్చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా మనస్ఫూర్తిగా హిందూపురాన్ని కోరుకుంటున్నాను. వేద మంత్ర పఠనం మధ్య మేళ తాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలుకుతున్నాం మా పద్మభూషణుడికి. శ్రీరామరాజ్యం నుంచి జగదానంద తారక సాంగ్ పెట్టండి. మన గాడ్ ఆఫ్ మాసెస్, ది లెజెండరీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు విచ్చేస్తున్నారు. సతీ సమేతంగా వసుంధరాదేవి సమేతంగా విచ్చేస్తున్నారు. పద్మభూషణుడైన మన బాలయ్య బాబు గారిని చూసి ప్రతి తెలుగు హృదయం గర్వించింది అనడంలో అతిశయోక్తి లేదు. 5 దశాబ్దాలుగా అప్రతిహతంగా చేసిన క్యారెక్టర్ చేయకుండా ఎన్ని విలక్షణమైన క్యారెక్టర్స్ చేసి మన గుండె నిండిపోయినటువంటి మన బాలయ్య బాబు గారు కేవలం నటుడు మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధిగా తనకు తిరుగు లేదు. మన హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మార్చారు. ఎన్ని అభివృద్ధి పనులు, రింగ్ రోడ్స్ దగ్గర నుంచి హిందూపూర్ ప్రజల దాహార్తిని తీర్చడం దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్స్ దగ్గర నుంచి, ఒక్కటేమిటి మాతా శిశు సంక్షేమం అంటూ మన గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత గొప్ప హంగులు తిట్టారండి. అంటే కార్పొరేట్ హాస్పిటల్ సైతం తలదించుకునే విధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ మారింది అంటే ఎవరి వల్ల? మన బాలయ్య బాబు వల్ల. జై బాలయ్య. శివ పార్వతులు విచ్చేసినట్టు సతీ సమేతంగా మన బాలయ్య బాబు రావడం జరిగింది. మీ అందరి కోసం మరొక్కసారి మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా పేరు పేరున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికు ఇలాంటి చరిత్ర మరెవరికి లేదండి. అంటే తన నియోజకవర్గ ప్రజలు తన కోసం స్వయంగా ఏర్పాటు చేసినటువంటి పౌర సన్మాన సభ ఇది. పద్మభూషణుడిగా బిరుదు తీసుకుంటున్నప్పుడు, అవార్డు కైవసం చేసుకుంటున్నప్పుడు మన తెలుగుదనం ఉట్టిపడేలా, పంచకట్టు గర్వించేలా, తెలుగువాడిలా తెలుగుదనంతో వెళ్ళి ఒక్కసారి ప్రపంచం అంతా అటువైపు తన వైపు తిరిగి చూసేలా చేశారు. అనుక్షణం తెలుగువాడి విజయం కోసం, తెలుగు భాష కోసం, తెలుగు నేల కోసం తాపత్రయపడే నందమూరి వంశమిది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు హ్యాట్